1.5 సంవత్సరాల చిన్నారి శరీరంపై 51 గాయాలు. అంతేకాకుండా ప్రైవేట్ పార్ట్స్ మీద సిగరెట్లతో కాల్చిన మచ్చలు. విషయం ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక గివ్ అవే ఇవ్వడం కోసం ర్యాండమ్ గా ఈ బాబుని వాళ్ళ అమ్మని కలుస్తాడు. ఈ బాబుకి ఏమైంది అని అడిగితే అప్పుడు వాళ్ళ అమ్మ సైకిల్ మీద నుంచి పడి చేతులు విరగొట్టుకున్నాడని చెప్తుంది. కట్ చేస్తే ఈ వీడియో తీసిన కొన్ని రోజుల తర్వాత ఆ బాబు చనిపోయాడు. కేరళలో 1.5 సంవత్సరాల అర్షద్ అనే ఈ చిన్నారి మరణం ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. అర్షద్ వాళ్ళ తల్లి అఖిల తన మొదటి భర్తతో విడిపోయిన తర్వాత అష్కర్ ను రెండవ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అర్షద్ తన తల్లి అఖిల అండ్ ఈ రెండవ భర్త అష్కర్ తో కలిసి ఒక రెంట్ హౌస్ లో ఉండేవారు. మే 29న అష్కర్ ఈ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి గొంతులో ఆహారం ఇరుక్కుపోయిందని చెప్పాడు. కానీ కొంతసేపటికి ఆ చిన్నారి అక్కడే చనిపోయాడు. తర్వాత డాక్టర్లు చనిపోయిన ఆ చిన్నారి బాడీని ఎగ్జామినేషన్ చేశాక భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం ఈ చిన్నారి శరీరంపై 51 గాయాలయ్యి ఆ ప్లేస్లలో రక్తం గడ్డ కట్టిపోయింది. అంతేకాకుండా ప్రైవేట్ మీద సిగరెట్ తో కాల్చిన మచ్చలు డాక్టర్లు గుర్తించారు. పోలీసులు విషయం తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ చేశాక వీళ్ళు చేసిన పాపం మొత్తం బయటపడింది. ఇదెంత దారుణం అంటే 1.5 సంవత్సరాల చిన్నారి సొంత తల్లి సైకిల్ మీద నుంచి పడి చేతులు విరగొట్టుకున్నాడని అబద్ధం చెప్తుంటే ఇంత టార్చర్ అనుభవించిన ఈ చిన్నారి తన బాధను చెప్పుకోలేకపోయాడు. కానీ అతని శరీరంపై ఉన్న గాయాలే ఇప్పుడు అతని తరపున మాట్లాడుతున్నాయి.